హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈపీఎఫ్ఓ, పీఎఫ్ ఖాతాదారులకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకైతే వెళ్ళిపోదాం. జాబ్ చేసేవారికి ఖచ్చితంగా పీఎఫ్ ఉంటుంది. ఆపద సమయాల్లో ఆదుకునే బంగారు నిధి పీఎఫ్. ఒకవేళ ఉద్యోగి మరణిస్తే ఇన్సూరెన్స్ కూడా వస్తుంది. ఇప్పటికీ చాలా మందికి పీఎఫ్ గురించి అన్ని విషయాలు పూర్తిగా తెలియవు. చాలా మందికి పీఎఫ్ డబ్బులు ఎలా వస్తాయో తెలుసు కానీ, పెన్షన్ ఎలా వస్తుంది, ఎన్ని సార్లు సర్వీస్ ఉండాలి అనే విషయాలపై స్పష్టత ఉండదు. ఒకవేళ మీరు ప్రైవేట్ కంపెనీలో 10 ఏళ్లు పూర్తి చేసుకుంటే మీకు ఎంత పెన్షన్ వస్తుంది, దాని నిబంధనలు ఏంటో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఉద్యోగుల పెన్షన్ పథకం కింద నెలవారీ పెన్షన్ పొందాలంటే ఒక ముఖ్యమైన నిబంధన ఉంది. ఉద్యోగి ప్రైవేటు రంగంలో కనీసం 10 సంవత్సరాల పాటు పనిచేసి ఉండాలి. అంటే సదరు వ్యక్తి వరుసగా లేదా విడతల వారీగా 10 ఏళ్ల పాటు తన పీఎఫ్ ఖాతాకు డబ్బులు జమ చేస్తూ ఉండాలి. అలాగే ఒకే కంపెనీలో పని చేయాలనే సందేహం చాలా మందిలో ఉంది. చాలా మందికి వచ్చే అనుమానం ఏంటంటే, ఈ 10 ఏళ్లు ఒకే కంపెనీలో పని చేయాలా? లేదా అసలు అవసరం లేదా? మీరు మీ కెరియర్‌లో ఎన్ని కంపెనీలు మారినా నష్టం లేదు. కానీ మీరు పనిచేసిన మొత్తం కాలం 10 సంవత్సరాల నుండి ఆ సమయంలో ఉద్యోగుల ప్రొవిడెంట్ ఫండ్‌కు మీ తరపున కంట్రిబ్యూషన్ జరిగి ఉంటే చాలు. మీరు పెన్షన్‌కు అర్హులవుతారు. ఇక ఈపీఎఫ్ఓ ఫండ్ ఎలా పనిచేస్తుంది? ఉద్యోగి జీతం నుండి పీఎఫ్ కింద కట్ అయ్యే మొత్తంలో కంపెనీ యాజమాన్యం ఇచ్చే వాటాలోని ఒక నిర్దిష్ట భాగం ఈపీఎస్ ఖాతాకు వెళ్తుంది. ఈ విధంగా 10 సంవత్సరాల పాటు జమ అయిన డబ్బును ఉద్యోగి పదవి విరమణ చేసిన తర్వాత ప్రతి నెల ఒక స్థిరమైన పెన్షన్ రూపంలో ఈపీఎఫ్ఓ చెల్లిస్తుంది. అలాగే 10 ఏళ్ల సర్వీస్‌కు ఎంత పెన్షన్ వస్తుందనేది చాలామంది అడుగుతున్నారు. ఒక ఉద్యోగి ప్రైవేట్ కంపెనీలో మొత్తంగా 10 సంవత్సరాలు పనిచేసి, అతని సగటు పదవి విరమణ జీతం 15,000గా ఉంటే అతనికి ఏ విధంగా పెన్షన్ లభిస్తుందంటే, నెలవారీ పెన్షన్ సుమారు రూ. 2,143 అయితే లభిస్తుందండి. ఏ వయసు నుండి వస్తుంది? ఉద్యోగులకు 58 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత ఈ రూ. 2,143 మొత్తాన్ని ప్రతి నెల పింఛన్‌గా చెల్లిస్తారు. అయితే ఉద్యోగి సర్వీస్ కాలం, వారి సగటు జీతం పెరిగే కొద్దీ రిటైర్మెంట్ తర్వాత వచ్చే నెలవారీ పెన్షన్ మొత్తం కూడా పెరుగుతుంది. కాబట్టి ప్రైవేట్ ఉద్యోగులు కంపెనీలు మారినప్పుడు తమ పీఎఫ్ ఖాతాను కొత్త కంపెనీకి బదిలీ చేయించుకోవడం ద్వారా తమ సర్వీస్ కాలాన్ని కోల్పోకుండా చూసుకోవచ్చు.